హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అక్టోబర్లో జరిగిన పార్ట్ 1 కరెంట్ అఫైర్స్ చూద్దాము. క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ ఫిన్టెక్ స్టార్టప్ భారత్ పే? ఫిన్టెక్ స్టార్టప్ భారత్ పేకి న్యూ చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రజనీష్ కుమార్ గారు ఎన్నికయ్యారన్నమాట ఫిన్టెక్ స్టార్టప్ భారత్ పేకి. ఇతను ఫార్మర్ ఎస్బీఐ చైర్మన్ అన్నమాట, అంటే సక్సీడ్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, how many medals have been won by India shooting team at the 2021 ISSF Junior World Championship? 2021 ISSF Junior World Championship ఇండియా ఎన్ని మెడల్స్ విన్ అయిందని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 43 విన్ అయిందన్నమాట. ISSF అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ అన్నమాట. ISSF అంటే 43 విన్ అయ్యారన్నమాట. 43 ఇది ఎక్కడ జరిగిందంటే ఇది పెరు దేశంలోని లీమాలో జరిగిందన్నమాట. ఇది 43 మెడల్స్లో 17 గోల్డ్ ఉంది, 16 సిల్వర్ ఉంది, 10 బ్రాంజ్. నెక్స్ట్ క్వశ్చన్, పిఎం మోడీ రీసెంట్లీ అడ్రస్డ్ ద 28th ఫౌండేషన్ డే ప్రోగ్రామ్ ఆఫ్ ది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా. హూ ఈజ్ ద చైర్పర్సన్ ఆఫ్ NHRC? నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరని అడుగుతున్నారు. నరేంద్ర మోడీ గారు 28వ వ్యవస్థాపక దినోత్సవం, హ్యూమన్ రైట్స్ యొక్క వ్యవస్థాపక దినోత్సవంలో ప్రసంగించారన్నమాట. ఇందులో హ్యూమన్ రైట్స్ యొక్క చైర్మన్ ఎవరని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా గారు హ్యూమన్ రైట్స్ యొక్క చైర్మన్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా హ్యాస్ రీసెంట్లీ అగ్రీడ్ టు ప్రొవైడ్ USD 200 మిలియన్ లైన్ ఆఫ్ క్రెడిట్ సపోర్ట్ ఫర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీ? ఏంటంటే ఇండియా అనేది 200 మిలియన్ లైన్ క్రెడిట్ సపోర్ట్, అంటే అక్కడ దేశానికి అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ఇండియా అనేది రుణం ప్రకటించిందన్నమాట. 200 మిలియన్ డాలర్లు. అది ఏ దేశానికంటే కర్గిస్తాన్కి 200 మిలియన్ డాలర్లు రుణ మద్దతుగా ఇస్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ హ్యాస్ లాంచ్డ్ వరల్డ్ ఫస్ట్ ఆటోమేటెడ్ డ్రైవర్లెస్ సెల్ఫ్ డ్రైవింగ్ ట్రైన్ ఇన్ ద సిటీ ఆఫ్ హంబర్గ్ నగరంలో ప్రపంచంలోని మొట్టమొదటి ఆటోమేటెడ్ ట్రైన్, అంటే డ్రైవర్లెస్ ట్రైన్ అన్నమాట, అది ప్రారంభించిన దేశం ఏది అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జర్మనీ ప్రారంభించింది అన్నమాట. జర్మనీ యొక్క క్యాపిటల్ వచ్చేసి బెర్లిన్. జర్మనీకి ఛాన్సలర్ ఉంటారు. జర్మనీ యొక్క ఛాన్సలర్ వచ్చేసి ఏంజెలా మెర్కెల్. అదే రష్యా యొక్క క్యాపిటల్ వచ్చేసి మాస్కో. రష్యా యొక్క ప్రెసిడెంట్ వచ్చేసి వ్లాదిమిర్ పుతిన్ అన్నమాట. అది కెనడా యొక్క క్యాపిటల్ వచ్చేసి అట్టావా. కెనడా యొక్క ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి జస్టిస్ ట్రూడో. అదే యునైటెడ్ స్టేట్ యొక్క క్యాపిటల్ వచ్చేసి వాషింగ్టన్ DC. యునైటెడ్ స్టేట్ యొక్క ప్రెసిడెంట్ వచ్చేసి జో బైడెన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, అలెగ్జాండర్ సిలియన్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ ఛాన్సలర్ ఆఫ్ విచ్ కంట్రీ? అలెగ్జాండర్ సిలియన్ ఏ దేశానికి ఛాన్సలర్గా ఉన్నారని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్, ఆస్ట్రియాకి ఛాన్సలర్గా ఉన్నారు. ఆస్ట్రియా యొక్క క్యాపిటల్ వచ్చేసి ఏంటంటే ఆస్ట్రియా వియన్నా. అదే నార్వే వచ్చేసి ఓస్లో. డెన్మార్క్ వచ్చేసి కోపెన్హాగ్. స్వీడన్ వచ్చేసి స్టాక్హోమ్. నార్వేలో శాంతి బహుమతి ఇస్తారు, నోబెల్ ప్రైజ్ ఇస్తారన్నమాట. అదే స్వీడన్లో అయితే మిగతా ఒక పీస్ ప్రైజ్ తప్ప మిగతా అన్నీ ఇస్తారన్నమాట స్వీడన్లోనేది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ బ్యానెడ్ ద పార్టిసిపేషన్ ఆఫ్ ఇట్ ఎంప్లాయీస్ ఇన్ పొలిటికల్స్ అండ్ ఎలక్షన్? రాజకీయాలు మరియు ఎన్నికలు తమ ఉద్యోగులను భాగస్వామ్యాన్ని ఏ రాష్ట్రం నిషేధించిందని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హర్యానా. ఏంటంటే దీని గురించి ఏంటంటే తమ ఉద్యోగులు చేస్తూ ఉన్న వాళ్ళని పొలిటిక్స్లో మరియు రాజకీయాలలో పాల్గొనకుండా, అంటే ఓట్లు వేయించుకొని పాల్గొనకుండా నిషేధించింది అన్నమాట ఈ రాష్ట్రం, హర్యానా రాష్ట్రం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, రీసెంట్లీ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ గ్రాంటెడ్ ఏ బ్యాంకింగ్ లైసెన్స్ టు? రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక బ్యాంక్ని లైసెన్స్ చేసిందనమాట, అంటే అప్రూవ్ చేసిందనమాట. అది ఏ బ్యాంక్ అంటే యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆప్షన్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫస్ట్ ఎప్పుడు స్థాపించారంటే 1 ఏప్రిల్ 1935 కోల్కతాలో స్థాపించారనమాట. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే ముంబైలో ఉంది. ప్రజెంట్ RBI యొక్క చైర్మన్ ఎవరంటే శక్తికాంత దాస్ గారు ఉన్నారు, ప్రజెంట్ RBI యొక్క చైర్మన్. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ అడ్వైజర్ టు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సలహాదారుగా ఎవరు నియమితులయ్యారని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అమిత్ ఖరే గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సలహాదారులుగా నియమితులయ్యారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్,
Prime Minister Narendra Modi has participated virtually in the G20 Extraordinary Summit on Afghanistan. The meeting was convened by ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్గా G20 సమ్మిట్ వర్చువల్గా ఆఫ్ఘనిస్తాన్లో పాల్గొన్నారన్నమాట. అది ఏర్పాటు చేసింది ఎవరంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇటలీ ఏర్పాటు చేసింది అనమాట. ఇటలీ యొక్క క్యాపిటల్ వచ్చేసి రోమ్. ఇటలీ యొక్క క్యాపిటల్ రోము. ఇటలీ యొక్క ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి మారియో దర్గి అన్నమాట. అదే ఫ్రాన్స్ యొక్క క్యాపిటల్ వచ్చేసి ప్యారిస్. జపాన్ యొక్క క్యాపిటల్ వచ్చేసి టోక్యో. రష్యా యొక్క క్యాపిటల్ వచ్చేసి మాస్కో. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ఫస్ట్ చైర్మన్ ఆఫ్ న్యూలీ సెటప్ ఇండియా స్పేస్ అసోసియేషన్? ఇండియన్ స్పేస్ అసోసియేషన్కి కొత్తగా ఎవరు ఎన్నికయ్యారని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జయంత్ పాటిల్ గారు ఇండియన్ స్పేస్ అసోసియేషన్కి ఎన్నికయ్యారనమాట కొత్తగా. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ది బుక్ ద కస్టోడియన్ ఆఫ్ ట్రస్ట్ ఏ బ్యాంకర్ మెమోయిర్? ద ఆథర్ ఆఫ్ కస్టోడియన్ ఆఫ్ ట్రస్ట్ ఏ బ్యాంకర్ మెమోయిర్ పుస్తక రచయిత ఎవరని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రజనీష్ కుమార్ గారు. ఇంతకుముందు చెప్పాము, ఫిన్టెక్ స్టార్టప్ అండ్ భారత్ పేకి ఇతను న్యూ చైర్మన్గా అపాయింట్ అయ్యాడని చెప్పుకున్నాము. రజనీష్ కుమార్ గారు ఇతనే ఈ పుస్తకాన్ని రాశారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ హ్యాస్ రీసెంట్లీ గాట్ జిఐ ట్యాగ్ ఫర్ కన్యాకుమారి క్లేవ్స్? కన్యాకుమారి లవంగానికి ఇటీవల ఏ రాష్ట్రం జిఐ ట్యాగ్ పొందిందని అడుగుతున్నారు. కన్యాకుమారి ఎక్కడ ఉందంటే ఇది తమిళనాడులో ఉంది. ఈ కన్యాకుమారిలో లవంగానికి జిఐ ట్యాగ్ లభించిందన్నమాట. జిఐ ట్యాగ్ అంటే ఇప్పుడు వస్తువులు లవంగం కానీ లైక్ కాఫీ కానీ మళ్ళా చీరలు కానీ అంటే గుర్తించబడే అంటే వస్తువులు శిల్పాలు అలాంటి వాటిని గుర్తించడానికి ఈ జిఐ ట్యాగ్ అన్నమాట. జిఐ ట్యాగ్ అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్ అన్నమాట. జిఐ ట్యాగ్ అంటే ఇది హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే తమిళనాడులో చెన్నైలో ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ద మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ రిపోర్ట్ ఈజ్ రిలీజ్డ్ బై విచ్ ఆర్గనైజేషన్? మల్టీ డైమెన్షన్ పావర్టీ ఇండెక్స్ని ఏ ఆర్గనైజేషన్ రిలీజ్ చేస్తుందని అడుగుతున్నారు. లైక్ ఏంటంటే ఇప్పుడు గ్రోత్ కానీ ఇంక్రీజ్ కానీ డెవలప్మెంట్ ఎంత అయింది దాని గురించి రిలీజ్ చేస్తారన్నమాట. ఏ సంస్థ రిలీజ్ చేస్తారని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి యుఎన్డిపి యొక్క అబ్రివేషన్ కూడా అడుగుతారు కొన్నిసార్లు. యునైటెడ్ నేషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇది రిలీజ్ చేస్తుందన్నమాట మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని. నెక్స్ట్ క్వశ్చన్, నేమ్ ద విన్నర్ ఆఫ్ ది 2021 నోబెల్ ప్రైజ్ ఎకనామిక్ సైన్స్? 2021లో నోబెల్ ప్రైజ్ ఎకనామిక్ సైన్స్లో ఎవరికి వచ్చిందని అడుగుతున్నారు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి థర్డ్ ఆప్షను. ఎవరెవరికి వచ్చిందంటే డేవిడ్ కార్డ్, జాషువా డి అగ్రిస్టా మరియు గైడో డబ్ల్యూ ఇమెన్సెస్ వీళ్ళకి వచ్చిందనమాట ఎకనామిక్ సైన్స్లో. ఇది ఎక్కడ ఇస్తారంటే స్వీడన్ స్టాక్హోమ్లో ఇస్తారు, ప్రకటిస్తారనమాట. ఎకనామిక్ కానీ లైక్ కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ కానీ ఇవి స్వీడన్ స్టాక్హోమ్లో ప్రకటిస్తారు. అదే పీస్ ప్రైజ్ శాంతి బహుమతి ఎక్కడ ప్రకటిస్తారంటే ఇది నార్వే ఓస్లోలో ప్రకటిస్తారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ద ఇండియన్ రైల్వే హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ 2 లాంగ్ హూవల్ ట్రైన్ ఫర్ సౌత్ సెంట్రల్ రైల్వే. వాట్ ఈస్ ద నేమ్ గివ్ టు ద 2 ట్రైన్స్? భారతీయ రైల్వే ఇటీవల దక్షిణ మధ్య రైల్వే కోసం సుదీర్ఘ ప్రయాణ రైళ్లను ప్రారంభించిందనమాట. అది ఏ ట్రైన్లు అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షను త్రిశూల్ అండ్ గరుడ సుదీర్ఘ ప్రయాణం కోసం దక్షిణ మధ్య రైల్వే కోసం ప్రారంభించాయి అన్నమాట మన భారతీయ ఇండియన్ రైల్వే అనేది. నెక్స్ట్ క్వశ్చన్, జస్టిస్ రాజేష్ బిందాల్ హ్యాస్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ది. జస్టిస్ రాజేష్ బిందాల్ ఇటీవల ఏ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అలహాబాద్ హైకోర్టుకి జస్టిస్ రాజేష్ బిందాల్ నియమితులయ్యారన్నమాట రీసెంట్గా. ఎవరి చేత నియమిత అవుతారంటే రాష్ట్రపతి నియమిస్తారన్నమాట. రాష్ట్రపతి ఏ ఆర్టికల్ ద్వారా నియమిస్తారంటే ఆర్టికల్ 217 ద్వారా నియమిస్తారు. ప్రతి స్టేట్కి ఒక హైకోర్టులో ఒక చీఫ్ జస్టిస్ని రాష్ట్రపతి నియమిస్తాడన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టేక్ ఓవర్ ద మేనేజ్మెంట్ ఆఫ్ జైపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్? జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహణకు ఏ గ్రూప్ తీసుకుందని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అదాని గ్రూప్ తీసుకుందన్నమాట జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయ నిర్వహణకు. నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫా అనౌన్స్డ్ డాష్ మస్కట్ ఆఫ్ ఇండియాస్ 2022 అండర్-17 ఉమెన్స్ వరల్డ్ కప్. భారతదేశం యొక్క 2022 అండర్-17 మహిళల ప్రపంచ కప్ మస్కట్ను ఫీఫా ఆవిష్కరించింది. అది ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఐబిహెచ్ఏ ఆవిష్కరించింది అనమాట. ఫీఫా ఫుల్ ఫామ్ ఏంటంటే ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ అన్నమాట. ఇది ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే స్విట్జర్లాండ్ జూరిచ్లో ఉంది ప్రధాన కార్యాలయం వచ్చేసి. నెక్స్ట్ క్వశ్చన్,
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ లాంచ్ దేశ్ కే మెంటోర్ ప్రోగ్రామ్. దేశ్ కే మెంటోర్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే ఆ గవర్నమెంట్లో స్కూల్లో ఉన్న పిల్లల్ని తన కెరియర్ గురించి అడ్వైస్ చేయడానికి నిర్వహించారనమాట. ఇది ఎక్కడ నిర్వహించారు, ఏ గవర్నమెంట్ నిర్వహించిందంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఢిల్లీ. శ్రీ అరవింద్ కేజ్రీవాల్ గారు ఈ ప్రోగ్రామ్ని నిర్వహించారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఇండియా విచ్ డే హ్యాస్ బీన్ డిసైడెడ్ యాజ్ ద నేషనల్ పోస్టల్ డే. ఇండియా తపాలా దినోత్సవాన్ని ఏ రోజు అంకితం చేసిందంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అక్టోబర్ 10. అక్టోబర్ 10 నేషనల్ పోస్టల్ డేని డిక్లేర్ చేసిందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ద రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ హ్యాస్ acquired వాట్ పర్సన్ ఆఫ్ స్టేక్ ఇన్ the Chinese owned REC Group through its subsidiary Reliance New Energy Solar Limited. రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ తన అనుబంధ సంస్థ అయిన న్యూ ఎనర్జీ సోలార్ లిమిటెడ్ ద్వారా చైనా యాజమాన్యంలో ఆర్సీ గ్రూప్లో ఎంత శాతం వాటా కొనుగోలు చేసిందని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 100% చేసిందన్నమాట. 100% వాటాని కొనుగోలు చేసుకుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. Which of the following has won the F1 Turkish Grand Prix 2021? F1 Turkish Grand Prix 2021 ఎవరు విన్ అయ్యారని అడుగుతున్నారు. వాల్టరీ బొట్టాస్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వాల్టరీ బొట్టాస్ విన్ అయ్యారన్నమాట. ఇతను ఏ దేశ ఆటగాడు అంటే మెర్సిడెస్ ఫిన్లాండ్ యొక్క ఆటగాడు అన్నమాట. ఫిన్లాండ్ దేశ యొక్క ఆటగాడు. ఇతను F1 టర్కిష్ గ్రాండ్ ప్రిక్స్ని విన్ అయ్యాడన్నమాట 2021లో. నెక్స్ట్. డాక్టర్ అబ్దుల్ ఖదీర్ ఖాన్ who has passed away recently was an atomic scientist of which country? డాక్టర్ అబ్దుల్ ఖదీర్ ఖాన్ గారు ఏ దేశానికి చెందిన అణుశాస్త్రవేత్త ఇటీవల రీసెంట్గా మరణించారని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పాకిస్తాన్, మన నియర్ బై కంట్రీయే. అబ్దుల్ ఖదీర్ ఖాన్ గారు. నెక్స్ట్ క్వశ్చన్. వెన్ ఈస్ ద ఇంటర్నేషనల్ డే ఆఫ్ గర్ల్ చైల్డ్ అబ్జర్వేషన్? ఇంటర్నేషనల్ డే ఆఫ్ గర్ల్ చైల్డ్ అబ్జర్వేషన్ బాలికల అంతర్జాతీయ దినోత్సవం ఎప్పుడు ప్రారంభించారని అడుగుతున్నారు. అంటే ఏ డేట్న దినోత్సవంగా జరుపుకుంటారు బాలికల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారంటే 11th అక్టోబర్న జరుపుకుంటారన్నమాట. ప్రతి ఇయర్ 11th అక్టోబర్న బాలిక అంతర్జాతీయ దినోత్సవం జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్. ఫిక్కీ హ్యాస్ ప్రొజెక్టెడ్ ఇండియాస్ జీడిపి గ్రోత్ ఫర్ FY 2022 ఎట్. ఫిక్కీ అనేది 2022 భారతదేశ జీడిపి వృద్ధి రేట్ని అంచనా వేసింది. ఎంత అంచనా వేసిందంటే ఫిక్కీ అనేది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 9.1గా అంచనా వేసింది అన్నమాట. ఎందుకంటే బికాస్ ఆఫ్ కోవిడ్ పాండమిక్ ద్వారా భారతదేశ జీడిపి వృద్ధి రేటు 9.1గా అంచనా వేసింది ఫిక్కీ అనే సంస్థ. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ బ్యాంక్ హ్యాస్ లాంచ్డ్ సక్సెస్ క్యాంపెయినింగ్ అండర్ ద కస్టమర్ అవుటర్ రీచ్ ప్రోగ్రామ్? కస్టమర్ అవుటర్ రీచ్ ప్రోగ్రామ్ కింద ఏ బ్యాంకు సక్సెస్ క్యాంపెయినింగ్ ప్రారంభించిందని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, 4th ఆప్షన్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రారంభించింది అనమాట సక్సెస్ క్యాంపెయినింగ్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే న్యూఢిల్లీలో ఉంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ని ఎవరు స్థాపించారంటే లాలా లజపత్ రాయ్ గారు స్థాపించారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ యొక్క ప్రస్తుత CEO ఎవరంటే మల్లికార్జున్ రావు ఉన్నారు ప్రస్తుత CEO గారు. నెక్స్ట్ క్వశ్చన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ తెలుగు ఫిలిం మేకర్ హ్యాస్ బీన్ చూజన్ ఫర్ సత్యజిత్ రే అవార్డు? తెలుగు ఫిలిం మేకరు సత్యజిత్ రే అవార్డు ఎవరు ఎన్నికయ్యారని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, బి గోపాల్ గారు సత్యజిత్ రే అవార్డుకి నామినేట్ అయ్యారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. Who among the following has been selected for the 45th వాయిలర్ రామవర్మ మెమోరియల్ లిటరరీ అవార్డు? ఈ క్రింది వారిలో 45th వాయిలర్ రామవర్మ స్మారక సాహిత్య పురస్కారాన్ని ఎవరు ఎంపికయ్యారు అంటున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బెన్యామిన్ గారు ఎన్నికయ్యారన్నమాట. వాయిలర్ రామవర్మ స్మారక సాహిత్య పురస్కారానికి బెన్యామిన్ గారు ఎన్నికయ్యారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. యూనియన్ మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఫ్లాగెడ్ ఆఫ్ ద డోన్ డ్రోన్ మేళా 2021 ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్? కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి 2021లో డోన్ డ్రోన్ మేళా ఈ క్రింది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో జెండా ఊపి ప్రారంభించారు? ఏ రాష్ట్రం అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉత్తరాఖండ్లో జెండా ఊపి డోన్ డ్రోన్ మేళాని ప్రారంభించారన్నమాట. సివిల్ ఏవియేషన్ యొక్క మినిస్టర్ ఎవరంటే జ్యోతిరాదిత్య సింధియా గారు ప్రారంభించారన్నమాట. ఉత్తరాఖండ్ యొక్క చీఫ్ మినిస్టర్ ఎవరంటే పుష్కర్ సింగ్ ధామి. ఉత్తరాఖండ్ క్యాపిటల్ ఏంటంటే
డెహ్రాడూన్. ఉత్తరాఖండ్ యొక్క గవర్నర్ ఎవరంటే గురుమిత్ సింగ్ గారు ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్. హూ హ్యాస్ బీన్ కన్ఫర్మ్డ్ ద ప్రెస్టీజియస్ ఆర్యభట్ట అవార్డు బై ద ఆస్ట్రనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ASI. ఆస్ట్రనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రతిష్టాత్మక ఆర్యభట్ట అవార్డు ఎవరు ప్రదానం చేశారని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జి సతీష్ రెడ్డి. జి సతీష్ రెడ్డి ప్రారంభించారనమాట. జి సతీష్ రెడ్డి ఇప్పుడు డిఆర్డిఓ చైర్మన్గా ఉన్నారు. జి సతీష్ రెడ్డి గారు. నెక్స్ట్ క్వశ్చన్. What is the estimated GDP growth rate of Indian economy as per the World Bank in the financial year 2021 to 22? Financial year 2021 to 22 వరల్డ్ బ్యాంక్ జీడిపి రేట్ ఇండియాలో ఇంత ఉంటుందని అంచనా వేసిందన్నమాట. అది ఎంత అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డి 8.3 ఉంటుందని అంచనా వేసిందన్నమాట వరల్డ్ బ్యాంక్. వరల్డ్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుందంటే యునైటెడ్ స్టేట్ యుఎస్లో వాషింగ్టన్ డీసీలో ఉందన్నమాట. వరల్డ్ బ్యాంక్ యొక్క ప్రెసిడెంట్ ఎవరు అంటే డేవిడ్ మాలపాసా గారు ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ రీసెంట్లీ డిసైడెడ్ 35 ప్రెజర్ సేవింగ్ అడాప్షన్ PSA ఆక్సిజన్ ప్లాంట్ హ్యావ్ బీన్ డెవలప్డ్ అండర్ విచ్ ఆఫ్ ది ఫండ్? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల 35 ప్రెజర్ స్వింగ్ అధిశోషణ ఆక్సిజన్ ప్లాంట్ను ఏ ఫండ్ కింద అభివృద్ధి చేశారని అడుగుతున్నారు. ఏ ఫండ్ కింద అభివృద్ధి చేశారంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ పిఎం కేర్స్ ఫండ్ కింద అభివృద్ధి చేశారనమాట ఆక్సిజన్ ప్లాంట్లను. అది దేనికంటే ఈ కోవిడ్ పేషెంట్లు ఇబ్బంది పడకుండా దానికోసం ఆక్సిజన్ ప్లాంట్లు అనేది అభివృద్ధి చేశారనమాట సీఎం కేర్స్ ఫండ్ నుంచి. నెక్స్ట్ క్వశ్చన్. ముఖేష్ అంబానీ హ్యాస్ టాపెడ్ ద ఫోర్బ్స్ ఇన్ ఇండియా రిచెస్ట్ లిస్ట్ 2021 టు రిటైన్ హీస్ పొజిషన్ యాజ్ ద వెల్తీస్ట్ ఇండియా ఫర్ ది కాన్సిక్యూటివ్ ఇయర్. ఫోర్బ్స్ అనే సంస్థ రిచెస్ట్ లిస్ట్ అంటే అత్యంత సంపన్న ధనవర్గం ఉన్న వాళ్ళు లిస్ట్ని విడుదల చేసిందన్నమాట. అదే వరల్డ్లో ఫస్ట్ ఎవరంటే అత్యంత రిచెస్ట్ ఎవరంటే వరల్డ్లో ఇలాన్ మస్క్ గారు ఉన్నారు. అదే సెకండ్ ఎవరంటే జెఫ్ బెజోస్. ఇతను ఎవరంటే అమెజాన్ యొక్క సంస్థాపకుడు అన్నమాట. అదే వరల్డ్ వైడ్గా 14వ స్థానంలో ముఖేష్ అంబానీ ఉన్నాడు. మన ఇండియాలో అయితే ఫస్ట్ స్థానంలో ముఖేష్ అంబానీ గారు ఉన్నారు. వరల్డ్ వైడ్గా 14వ స్థానంలో ముఖేష్ అంబానీ ఉన్నారు. మన ఇండియాలో అయితే ఫస్ట్. నెక్స్ట్ క్వశ్చన్. యాజ్ పర్ అక్టోబర్ వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ద లేటెస్ట్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ఇన్ 2021? అక్టోబర్ ప్రకారం తాజా 2021లో హెన్లీ పాస్పోర్ట్ ఒక ఇండెక్స్ని విడుదల చేసిందన్నమాట. ఇది పాస్పోర్ట్ ర్యాంక్ అన్నమాట. హైయెస్ట్ పాస్పోర్ట్ ర్యాంకు, లీస్ట్ పాస్పోర్ట్ ర్యాంకు అని విడుదల చేస్తుందన్నమాట. దాని ప్రకారం మన ఇండియా పాస్పోర్ట్ ర్యాంక్ ఎంత అంటే 19th. మన ఇండియా పాస్పోర్ట్ ర్యాంకు 90 అన్నమాట. అదే ఫస్ట్ పాస్పోర్ట్ ర్యాంక్ ఎవరిదంటే అత్యంత ఖరీదైన పాస్పోర్ట్ ర్యాంక్ ఏదంటే జపాన్ ఫస్ట్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఫిచ్ రేటింగ్ హ్యాస్ ప్రొజెక్టెడ్ ఇండియా ఎకనామిక్ గ్రోత్ రేట్ టు ఫైనాన్షియల్ ఇయర్ 2022. ఫిచ్ అనే సంస్థ ఫైనాన్షియల్ ఇయర్ 2022లో ఇండియా గ్రోత్ రేట్ ఇంత ఉందని విడుదల చేసిందన్నమాట. అది ఎంత అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 8.7 ఉంటుందని విడుదల చేసిందన్నమాట ఫిచ్ అనే సంస్థ. నెక్స్ట్ క్వశ్చన్. నేమ్ ద విన్నర్ ఆఫ్ ది నోబెల్ పీస్ ప్రైజ్ 2021. నోబెల్ పీస్ ప్రైజ్ నోబెల్ శాంతి బహుమతి 2021 ఎవరెవరికి వచ్చిందని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ థర్డ్ మారియా రెసా అండ్ దిమిత్రి మురాటోవా. వీళ్ళిద్దరికి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చిందనమాట. నోబెల్ పీస్ ప్రైజ్ ఎక్కడ ఇస్తారంటే ఇది నార్వేలోని ఓస్లోలో ఇస్తారు నోబెల్ పీస్ ప్రైజ్ అనేది. అదే ఎకనామిక్ ప్లస్ కెమిస్ట్రీ ఇవి ఎక్కడ ఇస్తారంటే ఇది స్వీడన్ స్టాక్ హోమ్లో ఇస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. హూ వన్ ద మెన్స్ గోల్ కీపర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇన్ FIH హాకీ స్టార్ అవార్డు 2020-21? FIH మీన్స్ ఏంటంటే ఫెడరేషన్ ఇంటర్నేషనల్ హాకీ అంటారన్నమాట. ఇందులో మెన్స్ గోల్ కీపర్ ఆఫ్ ది ఇయర్ ఆఫ్ ది అవార్డు ఎవరికి వచ్చిందని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి PR శ్రీజేష్. ఇతను గోల్ కీపర్, హాకీ టీంలో గోల్ కీపర్ అన్నమాట. టోక్యోలో మన హాకీ టీంకి ఆఫ్టర్ 41 years తర్వాత కాంస్య పథకం వచ్చింది. కాంస్య పథకం అంటే ఈ బ్రాంజ్ అన్నమాట. బ్రాంజ్ మెడల్ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్. Ministry of Tourism in association with IRCTC has organized the Buddhist Circuit Train FAM tour as part of Dash Initiative.
ఐఆర్సిటిసి సహకారం పర్యాటక మంత్రిత్వ శాఖ చొరవ భాగంగా బౌద్ధ సర్క్యూట్ ట్రైన్ను ఎఫ్ఏఎం టూర్ను నిర్వహించింది. అది ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దేకో అప్నా దేశ్ అనేది నిర్వహించింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. In 2021, the World Investor Week has been organized for October 4 to 10, 2021. Which organization organized the annual event? 2021లో వరల్డ్ ఇన్వెస్టర్ వీక్ అక్టోబర్ 4 నుంచి 10 వరకు నిర్వహించబడింది. ఈ వార్షిక ఈవెంట్ ఏ సంస్థ నిర్వహిస్తుందని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ సెక్యూరిటీ కమిషన్. ఈ సంస్థ ఈ ఈవెంట్ని నిర్వహిస్తుందన్నమాట. Thank you for watching. Please support me. Please subscribe.